నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో పీసీ బిల్స్కి సంబంధించిన చిన్న వీడియో చేస్తున్నాము. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నాలాగానే చాలామంది కూడా 10K 15K 20K పీసీ బిల్స్ అయితే చేస్తారు కదా. సో 10,000 పీసీ బిల్ వస్తుంది, 10,000 రూపీస్ కోసం పీసీ బిల్ అనేసి అయితే చాలామంది చేస్తారు. సో వాళ్ళకి నేనైతే ఒకటే అడ్వైస్ చెప్తున్నా, ఆ హార్డ్వేర్ ఏదైతే ఉందో ఓల్డ్ హార్డ్వేర్ అనమాట అది. సో ఓల్డ్ హార్డ్వేరు, సో దాంట్లో కొంచెం ట్వీక్స్ చేసి కొన్ని చేంజెస్ చేసేసి దాంట్లో M.2 స్లాట్స్ ఇంక్లూడ్ చేస్తారు. రీసెంట్గా నేను తీసుకున్న RFXకి సంబంధించిన మదర్బోర్డ్, RFX H81 మదర్బోర్డ్లో కూడా M.2 నార్మల్గా చూసుకుంటే గిగాబైట్ది నా పాత మదర్బోర్డ్ షార్ట్ వీడియో పెట్టిన, అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ మదర్బోర్డ్లో యాక్చువల్ M.2 లేదు ఆ టైంకి, కానీ మన వాళ్ళే త్రూ PCI లెన్స్ రీరౌట్ చేసా కానీ ఏదో సంథింగ్ ఏదో చేసి హార్డ్వేర్ లెవెల్లో M.2 అనేది తీసుకొచ్చారు. సో కొన్ని మదర్బోర్డ్స్ దాంట్లో స్విచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది, బయోస్లో చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది, త్రూ మన ట్వికింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇలాంటి మదర్బోర్డ్స్ H81 H61 లేకపోతే H41 మదర్బోర్డ్స్ సంబంధించిన పీసీ బిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో బై చేసుకోకండి అంటాను. ఇంకా ఓల్డ్ హార్డ్వేరు కొంచెం డేటెడ్ అయిపోతుంటాయి. అంటే చాలామందికి రీఫర్బిష్డ్ ప్రాసెసర్లు ఇస్తారు, మీకు రీఫర్బిష్డ్ ర్యామ్స్ వస్తాయి. అండ్ మదర్బోర్డ్ పాతది కొంచెం అది కూడా కొంచెం రీసాల్డెడ్ అయి ఉంటాయి, కొన్ని ఇష్యూస్ అయితే వస్తుంటాయి అనమాట. నేను కూడా చూసిన. ప్రస్తుతానికి RFX మదర్బోర్డ్ అయితే నా దగ్గర అయితే ఉన్నది మాత్రం ఎక్కువ ప్రాబ్లం అయితే రాలేదు. ఒక 2-3 సార్లు బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ అయితే వచ్చినాయి. ర్యామ్ చేంజ్ చేయడం వల్ల కంపాటబిలిటీ వచ్చిందనమాట. సో యాక్చువల్ ఏంటంటే 600 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీవి 2 పెట్టినా కంపాటబుల్ కాలేదు. సో 1300 మెగాహెర్ట్జ్ పెట్టేసరికి కంపాటబుల్ అయిందనమాట. సో ర్యామ్స్ వల్ల కూడా కొన్ని ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, కంపాటబుల్ కావు. సో ఓవరాల్గా చూసుకుంటే పోయి మీరు అట్ ప్రజెంట్ ఒక సిస్టమ్ పర్చేస్ చేసుకోవాలంటే మినిమం ఒక 30,000 25,000 పైసలు అయితే పెట్టుకోండి. ఈ 10,000 7,000 8,000 11,000 15,000 పీసీ బిల్స్ ఏవైతే ఉంటాయో అది జస్ట్ ఫర్ మీకు కంపల్సరీ ఉంది, లేకపోతే నా బడ్జెట్ ఇంతే అన్నా నేను ఫ్యూచర్లో అప్గ్రేడ్ కూడా చేసుకోలేకపోతున్నాను అట్లాంటి వాళ్ళకన్నమాట. అండ్ చాలామంది మోసపోతారు. ఏంటంటే 10,000కి సిస్టమ్ వచ్చేస్తుంది కదా అని తీసుకున్న తర్వాత మీ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయిందన్నమాట. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్స్పోర్ట్ చూసుకుంటే మాత్రము 10-15 మినిట్స్ అట్లా వస్తుంది. యాక్చువల్లీ చూసుకుంటే అలాంటి వీడియోస్ మీరు లేటెస్ట్ హార్డ్వేర్లో మాత్రం 2 మినిట్స్ 3 మినిట్స్ 4 మినిట్స్లో అయిపోయేదానికి 10 టైమ్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ ప్రెషర్ కూడా పడుతుంది అన్నమాట ప్రాసెసర్స్ మీద కూడా. అండ్ కమింగ్ టు గ్రాఫిక్ కార్డుల గురించి వచ్చేసరికి అయితే గ్రాఫిక్ కార్డుల మీద దరిద్రం ఏంటంటే స్టిల్ నేను కూడా యూజ్ చేస్తున్నా, కానీ ఇవి యూజ్ చేయకండి. ఎందుకంటే GT 710 730 మరి ఘోరము. అట్లీస్ట్ బేర్ మినిమం లాస్ట్ 1030 అయినా యూజ్ చేయండి, లేకపోతే AMD వాళ్ళ ఈ G సిరీస్ ప్రాసెసర్లు వస్తాయి అవి యూజ్ చేసుకొని పెట్టారు. మినిమం టు మినిమం గేమింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే నాకు ఏమనిపించిందంటే ఈ పీసీ సెల్లర్స్ కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే 10,000కి సిస్టమ్ వస్తుంది అనేసి మోసం అయితే చేస్తారు. ఇలాంటివి అవాయిడ్ చేయండి అంటాను. సో ఫస్ట్ హ్యాండే తీసుకోండి, సెకండ్ హ్యాండ్ రీయూజ్డ్ కానీ తీసుకోవద్దు అనేసి అయితే ఈ వీడియో మొత్తం లాస్ట్ ఒక పాయింట్ చెప్పుకోవాలంటే అది పాయింట్ అనమాట. అదే ఈ వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.